దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు ఒక రాజకీయ శూన్యత కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన నియోజకవర్గంలో నేరుగా అందుబాటులో ఉండటం చాలా అరుదు. చారిత్రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి స్థానిక రాజకీయాలను ఆయన సోదరులు, కుటుంబ సభ్యులే పర్యవేక్షిస్తున్నారు. గత 5 ఏళ్లుగా అవినాష్ రెడ్డి కుటుంబం పులివెందుల బాధ్యతలను భుజాన వేసుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అధికార మార్పు ఆ పట్టును సడలించాయి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారు కానీ అందుబాటులో లేరు అనే భావన స్థానికుల్లో బలంగా వినిపిస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలు అవినాష్ రెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. సిబిఐ విచారణలు, కోర్టుల చుట్టూ తిరగడం, షర్మిల చేస్తున్న ఘాటైన విమర్శల కారణంగా ఆ కుటుంబం పులివెందుల రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతుంది. ఒకప్పుడు పులివెందుల్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు తామే ఆత్మరక్షణలో పడటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి దిశానిర్దేశం కరువైంది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. పులివెందులలో గతంలో టీడీపీ అంటే కేవలం నామమాత్రపు ఉనికికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. టీడీపీ తరపున ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, బీటెక్ రవి నిరంతరం ప్రజల్లో ఉంటూ వైసీపీ వదిలేసిన ఖాళీని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వారు చురుగ్గా పాల్గొంటూ అభివృద్ధి పనులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వర్గాలను, అలాగే సామాన్య ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో ఈ ఇద్దరు నేతలు సఫలీకృతమవుతున్నారు. ఇది పులివెందుల రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా కనిపిస్తోంది.